ప్రపంచవ్యాప్తంగా యుక్రెయిన్ రష్యా యుద్ధం ఏ క్షణంలో ఎడుతిరుగుతుందోనని ఆందోళన నెలకొన్నాయి. యుక్రెయిన్ రష్యా వారు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. అటు ఇప్పటివరకు పరిమిత యుద్ధానికే పరిమితమైన రష్యా అణ్వాయుధాలు సహా రకరకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ భీకర పోరుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన అమెరికా యుక్రెయిన్ రాజధాని కీవ్లోని తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేసింది. కీవ్పై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమ ఎంబసీకి సమాచారం వచ్చిందని, ఈ నేపథ్యంలోనే అక్కడ దౌత్య కార్యాలయం మూసేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు అమెరికన్లు సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని అగ్రరాజ్యం సూచించింది. మరోవైపు స్పెయిన్, ఇటలీ, గ్రీస్ దేశాలు అగ్రరాజ్యం బాటే పట్టాయి. ఇక రష్యాను ధీటుగా ఢీకొనేందుకు యుక్రెయిన్కు ఆయుధపరంగా మరింత బలోపేతం చేసేందుకు అమెరికా సిద్ధమైంది. రష్యా యుక్రెయిన్ వారిలో అమెరికా యాంటీ పర్సనల్ మైండ్స్ ను వినియోగించుకునేందుకు అనుమతించాలని అమెరికా భావిస్తోంది. రష్యా దూకుడుగా ముందుకొస్తున్న యుక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో ఈ యాంటీ పర్సనల్ మైండ్స్ ను వినియోగించుకోబోతున్నారు. ఈ ప్రాంతంలో రష్యా స్థిరంగా ముందుకు సాగుతుండటంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై ప్రయోగించేందుకు బైడెన్ యంత్రాంగం అనుమతించింది. ఇక మరోవైపు రష్యాకు సైనిక సహకారం అందిస్తున్న ఉత్తర కొరియా తాజాగా తమ దేశం నుంచి భారీగా ఆయుధాలు మాస్కోకు పంపించింది. రష్యాకు 170 mm తుపాకులను, 240 mm బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థలను ఉత్తర కొరియా అందజేసింది. వీటిని ఉపయోగించడంపై రష్యా సైనికులకు శిక్షణ ఇవ్వడానికి ఆ దేశ సైనికులు సైతం అక్కడికి వెళ్లారు. దీంతో యుక్రెయిన్ రష్యా వార్ మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.